దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాతండ్రి కృపలో మరి ఒకసారి ఆయన పాదాలు పట్టుకుని ఆయన కలిగి ఆయన నామస్మరణ ఆయన తెలుసుకుని ఆయన యొక్క ప్రత్యక్షత మార్గాన్ని ఆయన యొక్క వెలుగు జీవపు పరలోకపు జీవపు మార్గాన్ని మనం నిత్యము కూడా ఆయన ఎంతగానో మనల్ని జన్మింపచేసిన ఆ యొక్క పరమపురివాసుడు మనం ఆ యొక్క అపవాది దుష్టుడి చేతులకి వెళ్ళకూడదని ఎంతగానో దేవదేవుడే మనకి ఆయన యొక్క నిత్య వెలుగు ఆయనున్న పరలోకపు నిత్య మార్గపు స్థితిని మనకు చూపించి ఆయన సత్య వెలుగుని మనకు తెలియపరచడానికి దైవ కుమారుడు సాక్షాత్తు కూడా మన కోసం వచ్చినటువంటి నిత్య దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి అనుదినము అనుక్షణము ప్రతి గడియ కూడా ఈ ప్రాణం ఉన్నప్పుడే మనం ఆయన సన్నిధిని ఆయన పాదాలు పట్టుకుని ఆయన పొందుకోవాలండి. ఎందుకంటే ఈ యొక్క దేవుడి యొక్క రూపకల్పనలో దేవుని యొక్క నిర్మాణంలో దేవుని యొక్క ఏర్పాట్లు మనం ఎంతగానో జీవిస్తూ మెలుగుతున్నప్పుడు కూడా ఎందుకంటే ఈ యొక్క విధానంగా ఈ లోక విధానంలో ఈ యొక్క పంచభూతాల్లో ఎంతకంటే దేవుని యొక్క విధానమే ఆయన యొక్క మార్గాన్ని ఆయన యొక్క తండ్రి యొక్క పాదాల చెంతకు వెళ్ళనీయకుండా ఈ యొక్క దైవ విరోధనే అపవాదనేవాడు మధ్యన ఉన్నటువంటి విషయం మరి మనం గుర్తెరిగి తెలుసుకోవాలన్నమాట. అయితే మనం అది తెలుసుకోకుండా మనం ఎంతకాలం మనం జీవిస్తూనే ఉన్నాం అనుకోండి, మన జీవన విధానాన్ని మన బ్రతుకుని ఏం చేస్తుందంటే ఆయన అంటే ఏంటో తెలియకుండా ఆయనకి సమీపస్తులు కానియకుండా మార్గాన్ని మార్చేస్తుంది అనమాట. అసలు అంత చిక్కని విధానపు చీకటి లోతులోనికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే ఏదో మనం చూసిందే మనకు తెలిసిందే మనం ఉన్నదే మన విధానంలోనే ఇదే కదా మనకు తెలుసు అని అనుకుంటాం. కాదండి, పరమ తండ్రి ఎంతగానో సత్యదేవుడు ఆ యొక్క 99 గొర్రెలను విడిచి ఒంటరైన గొర్రెని ఎలా వెతికాడంటే అది దేవుని ప్రేమ, అది దేవుని యొక్క సత్య మార్గం అనమాట, అది దేవుని యొక్క అమృత ప్రేమ లోతు. అయితే మనం ఆయన యొద్ద నుంచి వచ్చింది ఈ ప్రాణాలు మరలా ఆయన యొద్దకి వెళ్ళాలని నిత్య మార్గపు దేవుడైన కన్న తండ్రి ఆయన కన్ను దృష్టి పెట్టి వెతికి ఆయన చేతులను తీసుకోవడానికి వచ్చినటువంటి జీవాధిపతి నిత్య మార్గాన్ని ఈ దైవ విరోధి ఎంతగానో దొంగిలించి ఎంతగానో ఆడు దేవుని యొక్క సత్య మార్గంలోనికి రానియకుండా వాడు మార్గాన్ని బ్రతుకుని సమస్తాన్ని ఏం చేస్తాడంటే తారుమారు చేసేస్తాడు అనమాట. అప్పుడు మనకి పైన వై కనపడదు, ఎంతసేపు మనకి ఏం చేస్తాడు కిందన్న వాడినే చూస్తానికి కిందన్న బ్రతుకునే కిందన్న దాన్ని ఇది కాదనమాట. ఈ కిందన్నది కొంతకాలమే అశాశ్వత అనమాట. అయితే దీని ఆశ కూడా గతించిపోయే విధానం అనమాట. ఇది చాలా బహు కొంచెం అనమాట. అయితే ఈ కొంచెంలో మసిలిపోవద్దని చెప్పేసి ఆయన ఏర్పాట్లు ఆయన స్వరూపంలో ఆయన విధానంలో మళ్ళిచ్చినటువంటి మనల్ని ఎంతగానో కన్న తండ్రి దైవ స్వరూపుడు ప్రేమమూర్తి అమృత పరిశుద్ధ తండ్రి యెహోవా తండ్రి మన కోసం అనే ఆయన యొక్క కుమారుని కూడా మన కోసం పంపించాడంటే మన ఈ యొక్క సత్య జీవపు మాటను మనం నమ్మాలన్నమాట. ఈ యొక్క నిత్య వెలుగుపు దేవదేవుని మనం నమ్మాలన్నమాట. ఈ ప్రాణం ఎందుకంటే ఈ ప్రాణం మట్టిలో మన్నవదనమాట. ఈ ప్రాణం ఎక్కడ ఏ వస్తువులో కూడా ఏమి ఇది అవ్వదనమాట. అయితే ఈ యొక్క శరీరం మాత్రమే మట్టిలోంచి తీసింది మట్టి అయిపోద్ది. ఈ ఆత్మ మట్టికి దేవునిది కాబట్టి దేవుని వద్దకే వెళ్తుంది అనమాట. ఈ యొక్క దేవుని వద్దకు వెళ్ళి ఈ యొక్క ఆత్మని మనం ఏం చేయాలంటే దేవుని పాదాల చెంతకు వెళ్తానికి మనం ఈ లోకంలో ఉండగానే ఆయన్ని ఆ యొక్క అదృష్టమైనటువంటి అదృష్ట కనికర సంపన్నుడు రక్షకుడు పరమపురివాసుని మనం వెతికి సంపాదించుకుంటే ఈ ప్రాణం బ్రతికితుంది అనమాట. ఈ ప్రాణానికి మరణం ఉండదనమాట. మరణం లేని విధానం మార్గపు జీవాన్ని మనం తాగాలన్నమాట. ఆ జీవజలాన్ని మనం తాగాలన్నమాట. అట్టి జీవజలం ఎక్కడుందంటే దేవుని మాటలోనే ఉంది, దేవుని మార్గంలోనే దేవుని వాక్యపు సత్యంలోనే ఉందనమాట. అయితే అట్టి జీవపు వెలుగు మార్గం సత్యము జీవమైన దేవుని యొక్క పాదాల చెంతకు వస్తేనే మనం అట్టి సత్య దేవుని ఈ యొక్క ఏ విషయంలో కూడా ఈ యొక్క లోక మాలిన్యులు ఈ లోక విధానపు స్వరూపులో కలవనటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే ఆయన పొందుకుంటే ఆయన చేత క్షమించబడితే ఆయన చేత రక్షించబడితే ఆయన చేత ముద్రించబడితే ఆయన రక్తంలో మనం కడబడి ఆయన మాట వింటే ఆయనలో ముద్రించబడితే మనం ఆ నిత్య దేవుని యొద్దకు వెళ్తానికి ఎంత గొప్ప భాగ్యపు దారి క్రీస్తు ప్రభువై ఉన్నారనమాట. అట్టి భాగ్యపు దేవుణ్ణి మనం తెలుసుకోవాలన్నమాట. అట్టి దేవుణ్ణి మనం తెలుసుకోకుండా ఈ లోక విషయంలో ఈ లోక విధానంగా మన యొక్క మట్టి విధానపు మట్టి ఆలోచన విధానాలు మనం మలిచిపోయి నడుచుకుపోయి ఈ లోపల ఎంతగానో శ్రమ కలిగిస్తుంది అనమాట. ఈ లోక చూపు ఎంతగానో మన భ్రమ కలిగిస్తుంది అనమాట. అసలు నమ్మబుద్ధి కాని అయినటువంటి మార్గంలోనికి అసలు అంత చిక్కని మైండ్కి కూడా ఆ యొక్క దేవుని తెలుసుకోవాలన్న ప్రేమకి మైండ్కి కూడా అంత చిక్కని విధానపు అగాధపు గజ్జాన్ని పెట్టేస్తుంది అనమాట అపవాది. ఆ యొక్క విధానాల నుంచి మనం దాటలేమని దేవునికి తెలిసే దైవ కుమారుడే
సాక్షాత్తు మన కోసం వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టాడు. అయితే ఆయన ఎంతగానో దేవకుమారుడు, మానవ స్వరూపుడుగా, మనిషి కుమారుడుగా ఈ లోకంలో మన కోసం వచ్చాడంటే ఎంత జీవాధిపతి. అదే విధంగా కాకుండా ఆయన యొక్క సేవా పరిచర్యలో కూడా ఎంతగానో ఆయన యొక్క అద్భుత శక్తి, పునరుద్ధాన, దేవుని కుమారుడు, దేవుడు ఎలా తనకి ఇష్టలేని వారిని ఎలా బ్రతికించి నడిపించి లేవనెత్తాడో, ఆ యొక్క దేవుడు కుమారుడు కూడా ఆయన యొక్క ప్రత్యక్షతలో కూడా చనిపోయి మృతులైన వారిని కూడా బ్రతికించి లేపించి ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన నిత్య మార్గంలోనికి వెళ్ళిపోయారు. ఎంత దరిద్రపు హీన స్థితిలో ఉన్నా కూడా ఆ యొక్క ఆత్మ తండ్రిని కలిగి ఉంటే ఆయన యొక్క నిత్య మార్గంలోనికి వెళ్ళిపోవటానికి, ఆ యొక్క ప్రేమ లోతులోనికి, ఆయన శిలువ ముద్రలోనికి ఎటువంటి వాడైనా సరే ఆయన కలిగి ఆయన అంగీకరిస్తే నేను నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నటువంటి నిత్య మార్గపు శక్తి గల దేవుని యొక్క ఆ యొక్క దైవ కుమారుని యొక్క పద్మాలు మనం కలిగి ఉంటే, ఆయన యొక్క క్షమాదయను మనం పొందుకుంటే, తండ్రి యొక్క నిత్య మార్గంలోనికి, తండ్రి యొక్క వెలుగు, అగ్ని స్వరూపుడు, కోటి సూర్యులు కూడా పట్టజారినటువంటి దేవదేవుని యొద్దకు తీసుకెళ్లిపోయే జీవాధిపతి మహారూపుడు, ఇటువంటి బంగారపు భాగ్యపు దేవుడు మనకు దొరుకుతున్నప్పుడు మనం ఆయన కలిగి ఉన్న ఆయన పొందుకుందామండి. మన యొక్క మట్టి విధానపు ఈ చెత్త ఆలోచన, దెయ్యం పెట్టినటువంటి ఈ బొక్క ఆలోచన మొక్కలైపోవటానికి ఈ వాక్యం అనమాట. ఈ వాక్యంతో మనం అల్లదినం శుద్ధులం అవ్వాలన్నమాట. అయితే ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని ఇక్కడ మన తల కిందలుగా చేసేస్తుంది కదండి. ఏ విధంగా మనకు అర్థం కాదు, ఏ విధంగా మనం అంగీకరించడానికి అసలు నరాలు ఒప్పుకోని పరిస్థితులు కూడా ముద్రించేస్తుంది అనమాట. అయితే అటువంటి పరిస్థితుల నుంచి కూడా మనం ఏం చేయాలంటే, ఒక్కసారి ఎవడైనా బ్రతకగోరు వాడు ఉంటే, కన్న తండ్రి మన కోసం ప్రేమించిన ఈ అగాధం నుంచి తప్పించడానికి వచ్చిన దైవ కుమారుడు, ఈ దుష్ట పాతాల శక్తి గారి నుంచి, నరకపు శక్తుల నుంచి, దష్టం నుంచి మనల్ని విడిపించడానికి వచ్చిన దైవ కుమారుడు ఎంతగానో మార్గం సిద్ధపరిచి, దైవ కుమారుడు ఎంతగానో నిశ్చయయుండి, దైవ కుమారుడు ఎంతగా జీవాధిపతి ఉండి ప్రాణం పెట్టి రక్తంతో కొనుక్కుంటానికి, ప్రాణం ఇచ్చి దేవదేవుడు అయితే శిలువ రక్తంలో మనల్ని కడిగి మన యొక్క చెడు పాపపు బొక్కను పూడ్చివేయడానికి, మన యొక్క బంధించబడిన సంఖ్యలు విడిపించబడటానికి, ఆయన యొక్క శక్తి గల బలమైనటువంటి ఆయన బందీ ఆయన యొక్క ప్రాణం ఇచ్చి, ఆయన యొక్క రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కోవడానికి, ఇంత అమూల్యమైనటువంటి దైవ కుమారుడు సాక్షాత్ మన కోసం వచ్చాడంటే మనం ఎంత అదృష్టవంతులము. ఎట్టి అదృష్టాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చేయి జారవించుకోకూడదు. మన యొక్క వినికిడి ద్వారా, మన యొక్క హృదయాల ద్వారా, మన యొక్క ప్రేమ ద్వారా ఆయన పొందుకుని ఉంటే, ఆయన కలిగి ఉంటే, ఈ పౌరస్వరం విన్నప్పుడు ఆయన యొద్దకు వచ్చేయాలని ఈ యొక్క ఆత్మ కనుక ఆశపడితే నిశ్చయముగా కూడా ఎట్లా అంటే ఆయన యొక్క నిత్య పాదాల చెందికి పరదీసు ఆయన పాదాలు చెందగలదు. ఎందుకంటే ఆయన నిత్య రాజ్యం రానేది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. కాబట్టి మనం ఆయన కలిగి ఉండటానికి ఏ విధంగా మన శుద్ధులం అవ్వాలి, ఏ విధంగా ఆయన కలిగి ఉంటే మన మారు మనసు ఉంది. మనకు మారు మనసు అంటే ఏంటనేది పరిస్థితులు, స్థితిగతులు ఏమి లోకంలో ఉంచదు, మనలో కూడా ఉండనివ్వదు, మనకు కూడా ఏమి ఎవరి ద్వారా కూడా తెలియనిది అనమాట. ఈ లోక పరిస్థితి అంతా ఎంత స్థానం భ్రంశం చేసేసి దాని యొక్క అస్తగస్తలో పెట్టేసుకుంది. కాబట్టి మనకి ఏది తెలియనివ్వకున్నటువంటి భయంకరమైనటువంటి, ఎట్లాగంటే ఆ యొక్క ఎరకంటైనటువంటి ఇరుకు మార్గాలు ఎంతగానో మనకి ఏ అర్థం కానటువంటి దౌర్భాగ్య పరిస్థితులకి, ఎంతగానో ఆ యొక్క దుష్టుడి యొక్క బందీ యొక్క విధానంలో మనల్ని మలిచేసినప్పుడు ఈ యొక్క ఆత్మ అనేది ఒక్కసారి ప్రభు వైపు చూసి ఆయన పిలిస్తే, ఆయన కలిగి ఉంటే, ఆయన ఇచ్చిన వాక్య జీవ మార్గాన్ని మనం అనుసరించి ప్రతి క్షణం మనం చదివి ఆయన మార్గాన్ని వెతికి ఆయన పొందుకుంటే కనుక ఈ యొక్క బంధించబడినటువంటి సాతాను సంఖ్యలో ఈ యొక్క సాతాను చీకటి పటాపంచలైపోతుంది అనమాట. అంత శక్తి ఉంది ఈ జీవపు వాక్యానికి. అట్టి జీవపు వాక్యాన్ని మనం కలిగి ఉండటానికి దైవ కుమారుడు ఎంతగానో మన కోసం వచ్చి ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క జీవాన్ని, ఈ యొక్క మార్గాన్ని, ఈ యొక్క సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నప్పుడు, ఈ యొక్క వాక్య సత్యంలోకి వస్తేనే ఈ యొక్క మనకు పట్టినటువంటి మస్ట్ చీకటి వదిలిపోతుంది అనమాట. అయితే 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉండే ఈ నికృష్టపు ఈ లోకపు చిన్న గడియల కోసం, చిన్న కాలం కోసం మనం ప్రయాసపడ్డామంటే నిత్యత్వపు నిత్య దేవుని యొక్క పరలోక రాజ్యం సమీపించినటువంటి దేవుని యొక్క మార్గాన్ని మనం ఎంత భయంకరమైనటువంటి దౌర్భాగ్యపు స్థితి అండి. 100 రూపాయలు ఎక్కువ, 1 కోటి రూపాయలు ఎక్కువ ఈ లోక విధానాన్ని బట్టి చూస్తే. అలాగే ఈ యొక్క జీవన విధానం ఎంత ఉండే, దీనికోసం ప్రయాసపడి మన బ్రతుకులు నాశనం చేసుకుంటే, దేవుని కుమారుడే దేవుడు సాక్షాత్ ఆ యెహోవా తండ్రి మన కోసం పంపించినప్పుడు అట్టి జీవాధిపతి చేపట్టుకుని ఆయన మాట విని ఆయన మార్గంలోకి వచ్చి ఆయన వెలిగింటే, ఆయన సత్యమేంటని వెతికి తట్టితే, ఆయన విధానాల్లోకి మనం వస్తే మనం ఎంతో రక్షించబడతామండి. అట్టి ఇటు మార్గం మనకు అందనై ఉండగా మనం ఎంతగానో విధేయులైతే, ఎంతగానో ఈ యొక్క ఆత్మ నరకానికి పోకూడదని
ఆత్మదేవుణ్ణి మనం ప్రార్థించి, ఆత్మదేవుణ్ణి మనం కోరుకుంటే, ఆత్మదేవుణ్ణి మనం ఇష్టపడితే దేవుడే సాక్షాత్తు మనతో ఉండి మనలో ఉంటానంటున్నాడు. అట్టి దేవుడు వచ్చినప్పుడు ఈ యొక్క 2000 సంవత్సరాలు ఎంతగానో సాక్షాత్తు దైవ కుమారుడే దిగొచ్చినప్పుడు ఆయన్ని మనం ఎంతగానో ఆ యొక్క విధానంలో ఆయన ఎంతగానో సిలువకు కొట్టేశారండి. అయితే ఆ యొక్క సిలువకు కొట్టేసిన ఆయన ఎవరు? దైవ కుమారుడు కాబట్టి మృత్యుడైనా మళ్ళీ సజీవుడై మరణపు ముళ్ళని గీల్చి సాతానుని ముక్కలు చేసి నరికి పాడేసి ఆయన జీవాంతో ఆయన పరిశుద్ధాత్మ శక్తితో దైవ కుమారుడు మనలా మృత్యుంజయుడే లేచాడంటే ఇట్టి అద్భుత సాక్ష్యం, ఇట్టి అద్భుత గొప్ప కృప ద్వారా మనకు తెలిసి ఉన్నప్పుడు మనం అట్టి దేవుణ్ణి వెంటపడాలి, అట్టి దేవుణ్ణి మనం వెతకాలి, అట్టి దేవుణ్ణి మనం పొందుకుంటానికి మనం వేగిరి పడ్డామంటే, మనం పొందుకుంటామంటే ఈ ఆత్మ ఎంతో అదృష్టం అయిపోతుంది అనమాట. అట్టి దేవుడు పరమ తండ్రి పరమకు వెళ్ళిపోవడానికి మరలా ఇంకా ఎంతో మందికి ప్రత్యక్షత కలిగించి ఆ యొక్క యెరూషలేములో ఆయన వేడుకొని, ఆయన కలిగి, ఆయన నమ్మి, ఆయన వెంబడించిన వారికి కూడా ఆయన ప్రత్యక్షతను చూపించి అనుమాన పరిస్థితుల్లో భయంకరమైన ఏమి తెలియని కొట్టుమిట్టాడుతున్నటువంటి విధానపు మనుషులకు కూడా ఆయన ప్రత్యక్షత రొట్టి విరిచి చూపించి తినిపించి కళ్ళు తెరిపించి ఆయన ప్రత్యక్షతను చూపించాడంటే ఎంతగా దేవకుమారుడు ఇష్టపడుతూ ఆయనతో ఉండాలి, ఆయన కలిగి ఉండాలి, ఆయన సేవించాలి, ఆయన యొద్ద నిత్య జీవం కలదు, ఆయన యొద్ద నిత్య పరలోక రాజ్యం కలదని ఇంత గొప్పగా మార్గం చూపించి చేస్తున్నప్పుడు మరి మనం దేవుని యొక్క విధానాన్ని మనం ఎంత యోగ్య మనసుతో మనం ఆయన అంగీకరిస్తే ఇటు భాగ్యం మనకు దొరుకుతుంది కదండి. అయితే ఆయన పరమునికి వెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు కూడా ఆ 500 మందికి కూడా ప్రత్యక్షమయ్యాడు ఆయన. అయితే ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆయన ఏం చెప్తాడు? ఒకసారి దేవుని వాక్యాన్ని చదవండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి దేవుడి వాక్యాన్ని చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయెను. చూసారా? అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి ఎదుట నిలిచి, గలిలీ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ అదృష్టి పరలోకము చేర్చుకుని ఎంత బలవంతుడు సర్వాధికారి వచ్చునని వారితో చెప్పి అప్పుడు వారు ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపం. చూసారండి, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయనే సాక్షాత్తు నెరవేర్చి సంపూర్ణం చేసి సమాప్తం చేసి ఈ యొక్క కొత్త నిబంధన దైవ మార్గాన్ని మరలా మనకి ఎంతో తేలిగ్గా మనకిచ్చి ఇట్టి జీవపు మార్గాన్ని మీరు అనుసరించండి అని ఆయన యొక్క ప్రేమ వాక్యాన్ని, ఆయన యొక్క జీవ మాటను మనకు తెలియపరిచి పరలోకం ప్రాణమిచ్చి రక్తంతో కొనుక్కొని ఆ దుష్టుని నరికి పాడేసి ఎంత గొప్ప ఛాన్స్, ఎంత గొప్ప దేవుని యొక్క పరలోక నిత్య దేవుని యొద్దకి వెళ్ళిపోయే అతి గొప్ప ద్వారం తెరిచి నిత్యునై ఉండి మార్గమై ఉండి సత్యం జీవమై ఉండి ఆయనే ఉండి ప్రాణమిచ్చి ఆ యొక్క దేవదేవుడు లేచినప్పుడు పరలోకమునికి ఆరోహణం అయిపోయినప్పుడు ఆయన్ని కలిగి ఉన్న, ఆయన పైన ఆధారపడిన, ఆయన నమ్ముకున్న, ఆయన్ని వెంబడించిన, ఆయనే ఆ మాటను అంగీకరించి ఆయన పాదాల యొద్దకు వచ్చిన వాళ్ళకి ఎంతగా ఆయన యొక్క ఆరోహణ ఆ యొక్క బలమైన అమృతమైన ఆనందమైన ఆశీర్వాదపు ఆరోహణము మరలా తండ్రి దగ్గర చూపించి తీసుకుని ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు మరి ఎంతగానో ఈ శిష్యులు కూడా అదే విధంగా ఏం చేయాలరా అన్నట్టుగా వచ్చేస్తున్నప్పుడు దేవదూతలు మళ్ళీ వచ్చి చూసారండి ఎంత గొప్పగా ఘనంగా ఎంత గొప్పగా దేవుడు ఆయన వెంబడించి ఆయన మాట నమ్మి ఉన్నవాడికి రక్షణ భాగ్యాన్ని ఎంత గొప్ప ప్రేమ గౌరవ మహిమైశ్వర్యంత పరమపురివాసుడే ఇంత గొప్ప బలహీనమైన మనల్ని ప్రేమించి ఆయన ప్రత్యక్షతను ఆయన మాటను మనకు చూపించి మళ్ళీ దేవదూతలను కూడా పంపించి ఇంకో మాట మళ్ళీ జత చేసి ఇంకొక బలమైన మార్గాన్ని బలమైన మా వాక్కుని గుండెల్లో ముద్రించి ఆయన ఎలా వెళ్ళాడు మళ్ళీ ఎలాగొస్తారు గలిలీలారా మీరు ఆయన చూస్తున్నారు ఆయన వస్తాడు అని చెప్పేసి కూడా మనకి ఎంతగానో ఆయన ప్రత్యక్షతను ఆయన యొక్క భాగ్యాన్ని మనకు చూపించినప్పుడు మీరు ఎంతగానో దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క చోటుకెళ్ళి ఇంకా దేవుని యొక్క పరిశుద్ధాత్మను కూడా పొందుకుని అగ్ని జ్వాలలుగా నిర్మించబడిన లోపల కూడా అంతరంగంలో కూడా బయట కూడా ఎంతగానో ఆయన యందు స్థిర నివాసులుగా ఆ యొక్క
తీసివేయిన రాయి తలకు మూలరాయి అయినటువంటి దేవదేవుడే ఆ యొక్క ఆత్మ రూపంలో పరిశుద్ధాత్ముడు దేవాలయంగా ఆయన ఆరాధించుకోవటానికి ఒక దేవాలయపు రాయిగా ఎంతగా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని కూడా మనకు పంపించి మనతో మాట్లాడింపు చేస్తున్నాడంటే ఇట్టి భాగ్యాన్ని మనం సంపాదించుకోవడానికి మనం మనసు ఖచ్చితంగా పెట్టాలి. ఖచ్చితంగా దేవుని మార్గంలోనికి మనం రావాలన్నమాట. అయితే ఈ దేవుని మార్గంలో రావాలంటే అంత తేలిక కాదు, అంత విధానం కాదు, అంత ఈలోక అపవాది అంత కట్లు తెంచేసి ఆ సరే బాబు వెళ్ళిపో అని చెప్పటం ఉండదు అనమాట. ఎందుకంటే ఎవడైతే ఆ యొక్క నరక శిక్ష నుంచి తప్పించుకోవాలి, ఆ యొక్క దుష్టుడు అపవాది మోసకుడు పాతాలకు ఆ యొక్క అధిపతి నుంచి తప్పించుకోవాలి, ఆ దుష్టుడు నాశనపు కట్లు విడిపించబడాలి. ఒక్కసారి ప్రభుని కేకేసి ఒక్కసారి జీవపు మెట్లు ఎక్కటానికి, ఆ యొక్క నిచ్చెన ఎక్కటానికి, ఆ జీవాధిపతిని సంపాదించుకోవడానికి, ప్రాణం ఇచ్చిన యేసయ్య, జీవింప చేసే యేసయ్యని, పునరుద్ధాన దేవుడు యేసయ్యని సంపాదించుకోవటానికి ఆ యొక్క దేవుని వైపు మనం తిరిగి ఆయన వైపు తేరిపారు చూసి ఆయన పాదాలు పట్టుకుని ఆయన పిలిస్తే సాక్షాత్తు ఆయన ఆత్మను పంపించి సంచకరుగా ఆయన యొక్క ఆత్మను పంపించి ఇంకా ఆయన వెళ్ళిపోయిన మార్గానికి దారి చూపించి ఆయనతో పాటు ఉండి ఎక్కిళ్ళిపోయగల శక్తి బలముని ఇవ్వటానికి కూడా పరిశుద్ధాత్మను పంపించాడంటే ఎంత గొప్ప అదృష్ట భాగ్యం ఈ మానవాళికి. ఎంత గొప్ప ఆయన యొక్క దయ ప్రేమ, ఆయన యొక్క ఊపిరి పెట్టినందుకు ఆయన ఎంత అదృష్టాన్ని మరొకసారి మన కోసం ఇచ్చాడంటే ఇటు జీవపు దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మనం వినాలండి. దేవుని యొక్క సత్య మార్గాన్ని మనం తెలుసుకుంటే ఎంతో ధన్యులమవుతాం అన్నమాట. ఎంత ప్రత్యక్షతను చూపించాడు, ఎంత ఆత్మను పంపించాడు, ఎంత దేవదూతలు. అయితే ఆయనైతే మనం ఏం చేసాం ఇప్పటి వరకు నమ్మటం అంటేనే కూడా నమ్మలేకుండా ఆయనంటే ఎవరో ఒక ఘనమైనటువంటి విలువ కలిగినటువంటి ఆ యొక్క యోగ్య మనసుతో మనం ఆయన ఆరాధించకుండా ఆయన తెలుసుకోకుండా మనం ఎంతగానో మట్టి విధానంలో తిరిగినా కూడా ఆ యొక్క పాపిష్టులైన మనుషులు దేవకుమారుని సాక్షాత్ సిలువకు అప్పగించినా కూడా ఆయన ఏం చేశారు, ఎంతగానో ఘనమైన తండ్రి మార్గాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క దారిని, తండ్రి యొక్క దేవుని పాదాల చెంతకి వెళ్ళిపోవడానికి మార్గాన్ని ఈ ఆత్మలకు చూపించాడంటే అది దేవుని ప్రేమ, అది గొప్ప దైవపు మెట్టు, అది దేవుని యొక్క సార్వభౌముని సంపాదించుకుంటాం అనేది గొప్ప భాగ్యం అన్నమాట. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్న మనుషులు ఒకసారి దేవుడి వాక్యంలో మరి ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మరలా చదవండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగును గాక. చూసారా, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు మన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు ప్రభావంతో నిరూపింపబడింది. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. చూసారండి, దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క ఆత్మను పొందుకుని దేవుని కలిగి ఉండి దేవుని యొక్క నిత్య మార్గాన్ని పొందుకొని ఎంత ధన్యులే, ఎంత దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇంకా గొప్పగా ఆయనవే క్రీస్తు ప్రభు వారివే ఇంకా గొప్పగా పొందుకొని ఆయన నిత్య మెట్లెక్కడానికి ఆయన యొక్క నిత్య ఆ యొక్క పరిశుద్ధుడైన దేవదేవుని యొక్క పాదాల చింతకెళ్తాడు. ప్రధాన యాజకుడిగా మన కోసం విజ్ఞాపన చేస్తానికి ఆ యొక్క తండ్రి పాదంలో మధ్యాకాశంలోనికి వెళ్ళినటువంటి క్రీస్తు ప్రభుని ఇంకా విశుద్ధపరుస్తూ ఇంకా తెలియపరచడానికి కూడా దేవుని ఆత్మను పంపించినటువంటి ఆ యొక్క పెంతెకోస్తు దినాన్ని పొందుకున్నటువంటి ఆత్మలో ఇంకా బలము కలిగి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, దేవుని యొక్క నిత్య మార్గము ఎంత ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమని ఆయన ఎంతగానో కీర్తించి ఆయన పొందుకుని ఆ యొక్క ఆత్మలో ఆయనకు అర్పింపచేసి నిత్య పరలోకపు రాజ్యపు ఆయన పాదాలు హత్తుకుని ఆయన పాద పద్మములలోనికి వెళ్ళిపోవటానికి ఎంతగానో భాగ్యం చేసుకున్నారండి. అయితే మనం కూడా ఇటు సత్య సువార్త మనకి వినపడుతున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క దేవుని మాట వింటే మనకు రక్షణ, వినకపోయామంటే నిత్య శిక్ష, భయంకరమైనటువంటి ఈ లోకంలో ఈ యొక్క ఎవరినో బాగు చేయాలి, మనం బాగుపడాలనుకున్న పాటలు కష్టం నరకం అనిపించటం కంటే ఇంకా ఈ యొక్క ఆత్మ కూడా ఏమవుతుంది, ఆయన మాట విన్నందుకు ఆయన పొందుకోపోయినందుకు ఇంకా నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాం అనమాట. ఇట్టి 2 శిక్షలకి ఇట్టి 2 మరణముల నుంచి మనం విడిపించబడి మృతుడై పునరుద్ధారుడై జీవాధిపతి లేచినటువంటి దేవదేవుని పొందుకొని మనం ఆయన మాట విని ఆయన మార్గంలోకి వస్తే ఆ సజీవుడు కన్న తండ్రి జీవాధిపతి ఏం చేస్తున్నాడంటే ఆయన ఆత్మను కూడా పంపించి ఇంకా ఉన్నతమైనటువంటి ఆయన ఉన్న చోటుకి తీసుకెళ్ళటానికి ఆ యొక్క ఆత్మదేవుడు మనలో ఉండి బలము శక్తిని ధైర్యాన్ని ఇస్తానికి ఇంకా ఎంతగానో నడిపిస్తున్నప్పుడు అట్టి దేవుని మాట మనం విని అట్టి దేవుని వైపు మనం కలిగి ఉంటే బ్రతుకు గొరవాడు ఎవడైనా సరే ఆయన ఎందుంటే ఇట్టి భాగ్యంలో ఆయన
మనం వెళ్తే కనుక ఇట్టి దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఇక దేవుని పాదాలకు మనం అర్పణైపోవటానికి ఎంత ఈ ఆత్మ నెమ్మది సమాధానం ఆయన యందే నిత్య జీవం కలదు, ఆయన యందే సంతోషం కలదు, ఆయన పాదముల యొద్దే మనకి నిత్య జీవం కలిగినటువంటి ఇట్టి మార్గాన్ని తెలుసుకొని ఆయన మెట్లెక్కి ఆయన పాదాలకు అర్పణైపో నిత్య మార్గపు వెలుగుని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకుని ఆయన పాదాల చెంతకి వెళ్ళిపోయి ఆయన పొందుకొని నిర్లక్ష్యం చేయొద్దండి. ఇట్టి భాగ్యపు దేవుని రక్షణని ఈనాడే మనం అంగీకరించి ఆయన వైపు తిరిగి ఆయన ప్రేమించి యోగ్య మనసుతో ఆయన కలిగి ఉంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక ఆయన పాదాలు చెంది ఆయన పిల్లలయ్యి ఉండటానికి ఆయన నిత్య మార్గంలో బలవంతులొకటకు పక్షిరాజే ఉన్న వలె మరి బలముతో ఆ యొక్క ఆత్మని నింపి ఆయన యుద్ధకి వెళ్ళిపోయి శక్తి బలం ఇచ్చేలాగన ఆయన పాదాల చెంతకి వెళ్ళిపోయేలాగన ఆయన సిద్ధపరుస్తాను రూపొందిస్తాను రక్తంతో ఇచ్చి కొడుకుంటానని చెప్పినటువంటి ఆ యొక్క దేవుడు ఆ యొక్క మరణ శిక్షను మరణ ముద్రను తొలగించి ఆ యొక్క దేవుని యొక్క జీవ గ్రంథమందు మన పేరు లిఖించబడలాగన ఇటు గొప్ప మార్గం చూపించి ఇటు భాగ్యాన్ని కలిగించి ఇటు త్రోవలోకి నడిపిస్తానన్న ఈయన వైపుకి మనం తిరిగి ఆయన అంగీకరించి ఆయన పొందుకుంటే నేడు మనం రక్షించబడి రక్షణలోకి వెళ్ళి ఆయన నిత్య పాదాలు హత్తుకుని ఆయనలోకి వెళ్ళిపోతామండి. ఆమె